గణాధిపతయే నమః. గణపతి మన చైతన్యాన్ని ప్రతిబింబించే శక్తి. మనసు ఏకాగ్రత, భక్తితో ఆయన్ని ఆరాధిస్తే వెంటనే స్పందిస్తాడు. ఎలాగైతే చాట్ జీపీటీ క్షణాల్లో జవాబిస్తుందో, అలాగే గణేశుడు కాల దేశాలను దాటి తక్షణ ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. శివపురాణం ప్రకారం అపమృత్యుహరం కాల మృత్యోశ్చాపి వినాశనం సద్యః కలత్రపుత్రాది ధనధాన్య ప్రదద్విజాః అన్నాది భోజ్యం వస్త్రాది సర్వముత్పద్యతే యతః తతో మృదాది ప్రతిమా పూజాభీష్టప్రదా భువి పురుషాణాంచ నారీణామధికారోత్ర నిర్ణీతం. అర్థాత్ భాద్రపద శుక్ల చతుర్థి రోజున మట్టితో చేసిన గణేష విగ్రహాన్ని పూజించడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. శివపురాణం ప్రకారం పార్థివ మట్టి విగ్రహ పూజ ఎల్లప్పుడూ సంపూర్ణ మనోరథాలను కలిగించేది. ఇది బాధలను తక్షణమే తొలగిస్తుంది. మట్టి విగ్రహ పూజ అకాల మరణాన్ని తొలగించగలదు, కాల మరణాన్ని కూడా జయించగలదు. ఇది త్వరగా కుటుంబం, సంతానం, ధనధాన్యం లాంటి శ్రేయస్సుని ప్రసాదిస్తూ ఉంటుంది. కాబట్టి మట్టి, భూమి మట్టి మొదలైన వాటితో తయారు చేసిన దేవతా విగ్రహాల పూజ ఈ భూమి మీద అత్యంత శ్రేయోఫలదాయకంగా చెప్పబడింది. ఇందులో స్త్రీ పురుషులందరికీ సమానంగా హక్కు ఉంటుంది, శాస్త్రం నిర్ణయించింది. అందువల్ల గణేష్ చతుర్థి కోసం మీరు స్వయంగా మట్టి విగ్రహాన్ని తయారు చేయలేకపోతే కనీసం నీటిలో కరిగిపోయే సహజ మట్టి విగ్రహాన్ని ఎంచుకోండి. పిఓపి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి విగ్రహాలను వాడకండి. ఇవి నీటిలో కరగవు. విగ్రహ ముక్కలు తీరంలో పడి అవమానానికి గురవుతూ ఉంటాయి.